సో సింగిల్ సప్లిమెంటరీ కూడా క్వశ్చన్స్ కవర్ కావు. ప్లీజ్ కోఆపరేట్. అధ్యక్ష 1 minute మినిస్టర్ గారు ప్లీజ్. అధ్యక్ష, మినిస్టర్ గారు ఏమైనా ఎక్కడైనా సిస్టంలో లోపాలు ఉంటే ఎక్కడైనా ఉంటే దానిపైన మా పార్టీ అధ్యక్షుడు కానీ మాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మేము ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, దీనిపైన ఎంక్వైరీ చేయండి, యాక్షన్ తీసుకోండి. సహారా సంబంధించిన బ్యాంకుల్లో కడప విషయం ఎత్తారు, మీరు దానిపైన ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ ఎవరైనా ఉన్నాయో దానిపైన చేయండి. అదేవిధంగా ప్రతిసారి సంబంధమైన వ్యక్తులతో పదే కాన్స్టిట్యూన్స్ విషయాలు జిల్లా విషయాల్లో మాట్లాడడం ఎంతవరకు సభాపోయేది? ఓకే అయిపోయింది కదా అధ్యక్ష. ఓకే, ఈ యాజ్ పర్ ఎంక్వైరీ ఏమంటున్నారు కదా. ఓకే రైట్, చెప్పండి. ఎంతటి పెద్దవారైనా వాళ్ళని ఊస లెక్క పెట్టేట్టు చేస్తాము. ఎంతటి పెద్దవారైనా మినిస్టర్ 1 minute వాళ్ళు గంగిరెడ్డి ప్లీజ్ కంప్లీట్. అధ్యక్ష, మేము అదే మీకు మీ ద్వారా సంబంధించిన మంత్రిని కానీ మేము ప్రభుత్వాన్ని కానీ మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఏ విషయమైనా కానీ ఎవరైనా తప్పు చేస్తే రెండు పార్టీల వాళ్ళు మీరు యాక్షన్ తీసుకోండి, దానిపై శిక్ష చేయండి. అదే కానీ లేనిపోయిన పదే వైఎస్ఆర్సీ పైన మా పార్టీ సభ్యులపైన మీరు ధూమరనేప్పుడు విమర్శ చేయడం అది సరికాదు అధ్యక్ష. దయచేసి వీరందరూ కూడా ఇది గమనించుకోవాలని చెప్పేసి పదే ఎక్కడ ఏ సన్నివేశాలైనా ఎక్కడైనా కానీ వైకాపా సంబంధించిన అందరూ కూడా మీరు పదే దీనిపైన దుష్ప్రయోగం చేయడం చాలా తప్పు అధ్యక్ష. వాళ్ళు చెప్పేది కూడా అదే నిజమే. అపోజిషన్ వాళ్ళు చెప్పినా శ్రావణ్ కుమార్ గారు చెప్పింది నా క్వశ్చన్ వచ్చింది, నా క్వశ్చన్ ఫస్ట్ టైం వేశాను, వేస్తే ఆ సమాధానం వస్తుందనే ఉద్దేశంతో బహుశా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ మోషన్ ఇచ్చారనేది వాళ్ళ అభిప్రాయం. అంతేగాని వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పొద్దంటే అది వేరే విషయం. నేను మీరు బ్రేక్ ఇచ్చినప్పుడు పోయినా అధ్యక్ష, అప్పుడు అదే చెప్పారు. ప్లీజ్ ఎవరికి అనుమానం వచ్చే అనుమానం అని చెప్పాడు తప్ప మీరు దాంట్లో డైరెక్ట్ గా హ్యాండ్ అని చెప్పలా. గంగిరెడ్డి పేరు చెప్తేనే భుజాలు అనుకునేటువంటి పరిస్థితి వస్తున్నదంటే ఈరోజు రైతు రుణాలు చంద్రబాబు గారు తోయటం చాలా గౌరవమైనటువంటి విషయం. ఈరోజు రైతులు చాలా ఊబుల్లో ఉన్నారు, అప్పులు ఊబులో అనేసి తోశారు. దాన్ని మిస్యూజ్ చేయకుండా దాన్ని సక్రమంగా ఇవ్వాలా అనేది ప్రభుత్వ లక్ష్యం, కానీ మీ లక్ష్యం అందరి లక్ష్యం కూడా కరెక్ట్గా ఇవ్వాలనేది. అయితే కొన్ని సొసైటీస్లో అధ్యక్ష ఘోరాలు జరిగినాయి. ఘోరాలు జరిగినాయి. 10 ఏళ్ళు జరిగేటువంటి విషయాలు కూడా తెలియపరచాల్సిన విషయం ఉంది, తెలుసుకోవాల్సిన. దాంట్లో ఎంత వినయ భాస్కర్, ఇప్పుడు ఎంత దూరం పోయారంటే వాళ్ళు మంత్రులు స్టే కాకుండా హైకోర్టు స్టేకి పోయేదో లేదా ఇంకో స్టేకి పోయేదో ఏదో విధంగా దాన్ని ఎంక్వైరీ జరగకుండా ఆపాలని చూస్తున్నారు. అందుకని ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. ఎంత పెద్దోళ్ళైనా సరే వాళ్ళని లోపల వేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీకు తెలియపరుచుకున్న అధ్యక్ష. వాళ్ళు హైకోర్టుకు పోయినా వికెట్ చూపిస్తాం. అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళంలో, విజయనగరంలో, విశాఖపట్నంలో, ఈస్ట్ గోదావరిలో, గుంటూరు, కడప, కర్నూలు ఇన్ని జిల్లాల్లో జరిగినాయి అధ్యక్ష. 9 జిల్లాల్లో దాదాపు తప్పులు జరిగి ఉన్నాయి, కోట్లాది రూపాయలు. మిగతా జిల్లాలో జరగలేదని నేను చెప్పాను, లేదు మిగతా చోట జరిగి ఉండొచ్చు. అవన్నీ ఆరా తీసి వాళ్ళకి ఇవ్వకుండా, ఎందుకు రీఎంబర్స్మెంట్లో ప్రభుత్వం సొత్తుని పలాయం చేసేటువంటి మింగేసేటువంటి కార్యక్రమం కాకుండా, దట్ ఈస్ అనదర్ స్కాండల్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. కాబట్టి దాన్ని విచారిస్తాం. అవసరమైతే జాయింట్ కలెక్టర్ గుంటూరులో కూడా జాయింట్ కలెక్టర్ కూడా ఎంక్వైరీ చేపిస్తాం. దాన్ని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ బయట తీస్తామని చెప్తాం అధ్యక్ష. ఓకే, అంటే రూలింగ్ పార్టీ చెప్పినా లేకపోతే అపోజిషన్ పార్టీ చెప్పినా పిఎస్సిఎస్ స్థాయి దగ్గర నుంచి డిసిసి స్థాయి వరకు అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్ చాలామంది మిస్అప్రాపరేషన్లో కోట్లాది రూపాయలు జరిగిందని చెప్పి పేపర్లో వస్తుంది, మీ దృష్టికి వచ్చింది. ఎవరు నేరగాళ్ళైనా ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని సభ కోరుతుంది. సో ఓకే, నా క్వశ్చన్ నెంబర్ 468 మినిస్టర్ ఫర్ డిప్యూటీ సీఎం రాజప్ప గారు. అధ్యక్ష, సింగిల్ సప్లిమెంటరీస్ అవునండి. ఉదు తుఫాను కారణంగా నష్టాలు దెబ్బతిన్న వాటిపై ఒక వివరణ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. పునరావాస సహాయక కార్యక్రమాల కోసం మరియు తాత్కాలిక
పునరుద్ధరణ కోసం వెరసి మొత్తం 5,372,72 అవసరమని తెలియజేయడమైంది. అలాగే అంటే పునరావాస సహాయక కోసం 1,236,50,00,000, తాత్కాలిక పునరుద్ధరణ కోసం 4,146,20,00,000 ఇవ్వడం జరిగింది. ఉదూ తుఫాను కారణంగా సంభవించిన నష్టాలు దెబ్బతిన్న మొత్తం 21,900 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. రాష్ట్ర విపత్తు స్పందన నిధి నుంచి ఎస్డిఆర్ఎఫ్ జాతీయ విపత్తు స్పందన నిధి నుండి లిమిటెడ్ లక్ష్యం ఆపద నుండి బయటపడటానికి తక్షణమే సహాయంగా ఉదార సహాయం ద్వారా సాయం అందించడం ద్వారా ఉన్నది. రాష్ట్ర విపత్తు స్పందన నిధి నుండి పరిపాలనపై నియమ సంపటిని 1 అధ్యాయం పేరా 2 కేంద్ర ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ విభాగం 2013లో సవరించిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాల ప్రకారం 5,379,72,00,000 అవసరమని లెక్కించడమైంది. ఎన్డీఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం ప్రమాణాల ప్రకారం 4,800,24,00,000 అవసరమని లెక్కించడమైంది. పునరావాస సహాయ కార్యక్రమాల కోసం 716,03,00,000, తాత్కాలిక పునరుద్ధరణ కోసం 4,144,21,00,000 అంచనా ఇవ్వడమైంది. ఇంకాను అంతర్ప్రభుత్వ శాఖను బృందం ప్లీజ్. హోంశాఖ కార్యదర్శి ప్రాతినిధ్యంలో జాతీయ కార్యనిర్వాహక కమిటీ, ఆర్థిక మంత్రి, వ్యవసాయ మంత్రి, హోంశాఖ మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యాయుల పరిశీలనలో లోబడి ఎన్డీఆర్ఎఫ్ నుండి తదితర సాయం మంజూరు అయింది. బాధితులకు తక్షణమే పరిహారం సహాయం కల్పించడానికి ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిహార సహాయం మొత్తాన్ని విడుదల చేయడమైంది. ప్రభావిత ప్రాంతాలను తక్షణమే సహాయాన్ని అందించడానికి ముందస్తుగా 1,000 కోట్ల మొత్తాన్ని ప్రధానమంత్రి గారు ప్రకటించారు. మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం యొక్క నివేదిక కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ హెచ్సిఎల్ పరిశీలన దాని సిఫార్సులు పెండింగ్లో ఉండగా ముందస్తుగా 400 కోట్లు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తుఫాను కారణంగా జరిగిన నష్టాలను ప్రత్యక్ష మదింపు చేయడానికి 2014 నవంబర్ 25-28 కాలంలో సంబంధించిన జిల్లాల్లో ప్రభావిత ప్రాంతాలను మంత్రిత్వ శాఖలో కేంద్ర బృందం ఎల్ఎంసిటి సందర్శించింది. ఉన్నత స్థాయి కమిటీ హెచ్ఏసి సమావేశం 15/12/2014 తేదీన జరిగింది. మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం యొక్క నివేదిక కేంద్ర ప్రభుత్వం హెచ్సిఎల్ యొక్క సిఫార్సును పరిశీలించిన మీదట ఎల్డిఎల్ఎఫ్ నుండి ఈ విషయంలో సహాయక విషయాన్ని హోం వ్యవహారాలు మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర విపత్తు స్పందన నిధి నుండి ఎస్డిఆర్ఎఫ్, జాతీయ విపత్తు స్పందన నిధి నుండి ఎన్డీఆర్ఎఫ్ పరిపాలన విషయం సంపుటిలోని 6వ పేరాను పొందవలసిన నిబంధనల ప్రకారము నిధులను విడుదల చేయడమైంది. సీకి సమాధానం. రాష్ట్ర ప్రభుత్వం 844,50,59,00,000 మొత్తాన్ని విడుదల చేసింది. ఉదార సాయం కింద 64 లక్షలు, తాత్కాలిక వసతి కింద 35,27,00,000, ఆహార వస్త్రాలు నిత్యావసరాల సరఫరా కింద 311,10,00,000, గృహ నిర్మాణం కింద 97,22,20,00,000, వ్యవసాయ సబ్సిడీ 140,37,00,000, ఉద్యాన ఇన్పుట్ సబ్సిడీ కింద 208,95,00,000, దెబ్బతిన్న రోడ్లు వంతెనల మరమ్మతులకు పునరుద్ధరణకు 31,14,00,000, దెబ్బతిన్న ప్రభుత్వ భవనాల నిర్మాణానికి పునరుద్ధరణకు 3,60,00,000, మున్సిపల్ కార్పొరేషన్కి యొక్క దెబ్బతిన్న మరమ్మతులకు 7,35,00,000, అలాగే అనకాపల్లి గ్రామీణ విద్యుత్ కోఆపరేటివ్ సొసైటీకి 9 కోట్లు విడుదల చేసింది. ఓకే ఈశ్వరి గారు.